నేను ఈరోజు తోటకూర కాడలు బఠానీల కర్రీ అయితే చేస్తానండి. సూపర్ అయితే ఉంటుందన్నమాట. చపాతీలో కానీ పుల్కాలో కానీ మనం పులిహోరలో కానీ ఎలా తిన్నా కూడా సూపర్ అయితే ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిది తోటకూర కాబట్టి. అలాగే తోటకూర కాడలతో కర్రీ అయితే చేసుకున్నాను. ఎలా చేసుకున్నా ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ 123 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా నైట్ అయితే బఠానీలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇగోండి ఇలా అయితే నానబెట్టుకున్నాను కదా. అలాగే తోటకూర కాడలు అయితే మొత్తం కొంచెం నొరలా ఉంటాయి, అవన్నీ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బఠానీలు తోటకూర కాడలు కర్రీ అయితే చేసుకుందాం అనమాట. చాలా బాగుంటుందండి. ఇగోండి బఠానీలు అయితే నానబెట్టుకున్నాం కదా. తోటకూర కాడలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి వచ్చి ఇప్పుడు కొంచెం కుక్కర్లో పెట్టుకుందాం అనమాట. ఫస్ట్ బఠానీలు అయితే ఉడికించుకోవాలి, తర్వాత ఇవైతే వేసుకుందాం అనమాట. లేకపోతే రెండు ఒకేసారి పెట్టామంటే కొంచెం మెత్తగా ఉడికిపోయి పేస్ట్ అయిపోతాయి. బఠానీలు తొందరగా ఉడకవు కాబట్టి ఫస్ట్ అయితే బఠానీలు అయితే ఉడికించుకున్నాను. కుక్కర్లో పెట్టి వేసుకొని ఇలా అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర కాడలు అయితే ఇందులో అయితే వేసుకుందాం అన్నమాట. ఈ కాడలు వేసుకున్నాక 1 విజిల్ 2 విజిల్ వచ్చేస్తే ఉడికిపోతాయి, వేగంగా ఉడికిపోతాయి కదా. ఇవ్వండి ఇలా అయితే ఇవి వేసుకొని కుక్కర్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 విజిల్ 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనమాట. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట. మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలా బఠానీల్లో కానీ శనగపప్పులో కానీ ఇలా తోటకూర తెచ్చేవాళ్ళం కదా. తోటకూర వండి తనకి కొంచెం ముదార కాడలు ఉంటే కట్ చేసి పెట్టుకొని ఇలా అయితే కర్రీ చేసేవాళ్ళము. అది గుర్చొచ్చి నేను ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇగోండి బఠానీలు అవి అయితే ఉడికించుకున్నాను కదా. పచ్చిమిరపకాయలు, తెల్లుల్లి, అల్లం అయితే దంచి పెట్టుకున్నాను. కరివేపాకు, కొంచెం టమాటా అయితే కట్ చేసుకున్నాము. అదో కనిపిస్తుంది కదా చిన్న బౌల్లో, అది కొంచెం రైస్ పౌడర్ అనమాట. ప్యాన్ అయితే పెట్టుకున్నాము, తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం అల్లం, తెల్లుల్లి అయితే తాలింపులో ఫస్ట్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేయించుకుందాం అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎప్పుడు కూడా జీలకర్ర, ఆవాలు అయితే ఫస్ట్ వేయను తాలింపులో, కొద్దిసేపు అయ్యాక వేస్తానమాట. కొంచెం కరివేపాకు కూడా వేయించుకున్నాము. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంటాను. ఫస్ట్ తాలింపులో అయితే ఫస్ట్ అయితే వేయను, ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను కొంచెం అన్నీ ఫ్రై అయ్యాక వేస్తానన్నమాట. ఇలా అయితే వేసుకుంటాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి. అబ్బా, వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ వేరే వాళ్ళకి వీడియో అయితే రీచ్ అవుతుంది కదా అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇవైతే తాలింపు అయిపోయింది. కొంచెం టమాటా వేసుకొని ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం అనమాట. ఇవన్నీ వేసాక కలపకుండా కొంచెం మూత పెట్టుకుంటే వేగంగా ఉడికిపోతాయి అనమాట. కొంచెం కలపకుండా అలా మూత అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలానే చేస్తానన్నమాట. అన్నీ వేసాక కొంచెం మూత అయితే పెట్టుకున్నాం కదా. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయావి, మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకుందాము. ఇలా వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్నవన్నీ బఠానీలు, ఇగోండి తోటకూర కాడలు ఇలా వేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే సూపర్ వస్తుంది. సూపర్ అయితే సూపర్ ఉంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇగోండి ఇలా అయితే కొంచెం నీరులాగా ఉంది కదా. మనం కొంచెం రైస్ పౌడర్ కలిపేసి పెట్టుకున్నాం కదా, బియ్యం పిండి, ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలానే వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుందనమాట. తినాలి అనిపించిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అలా వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా రైస్ పౌడర్ వేసి వండడం అయితే చాలా ఇష్టం. వీటికి తోటకూర కాడలు అలాగే బఠానీలకి అయితే ఇలా అయితే వేసుకుంటానమాట. ఎప్పుడైనా తోటకూర వండేటప్పుడు ముదార కాడలు ఉంటే కొంచెం లేతగా ముదారగా ఉంటాయి కదా, అవి అయితే తీసి పెట్టేసుకుని ఇలా అయితే శనగపప్పులో కానీ బఠానీలో కానీ ఇలా అయితే వేసుకుంటానమాట. గోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, కొంచెం పలచగా ఉండేది, మనం రైస్ పౌడర్ వేసుకుంటే చిక్కగా పడింది కదా. ఇగోండి రైస్ అయితే చేసుకున్నాను, రసం అలాగే చపాతీలు అయితే నేను ఇలా పెనం మీద వేసి ఇలా అయితే స్టవ్ మీద అయితే కాల్చుకుంటాను, మంచిగా వస్తాయండి. కర్రీ అయితే రెడీ అండి. ఇగోండి ప్లేట్లో వేసి ఇప్పుడైతే తినడమే, ఇంకా చాలా బాగుంటుంది.
చపాతీతో కానీ ఫుల్కాతో కానీ సూపర్ టేస్టీ ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.